మన భారతీయ సంప్రదాయాలలో తల్లి దైవారాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ప్రత్యేకంగా శక్తి స్వరూపిణిగా, మాతృమూర్తిగా, పుణితంగా పూజింపబడే దేవతలలో శ్రీ 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 రేణుకామాత ఎల్లమ్మ తల్లికి ఒక అత్యున్నత స్థానం ఉంది. రేణుకామాతను ఎల్లమ్మగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈమెను ఆరాధిస్తారు. ఈమెను శక్తి స్వరూపిణి, కాపాడే తల్లి, కష్ట నివారిణి, జాగరణ దైవంగా భక్తులు విశ్వసిస్తారు. ఎల్లమ్మ హిందూ దేవత. ఈమెను రేణుక అని కూడా పిలుస్తారు. ఎల్లమ్మ అనే పదం ఎల్ల, అమ్మ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. ఇందులో ఎల్ల అనగా సరిహద్దు. దానినే మన తెలంగాణ, ఆంధ్ర భాషల్లో, తెలుగు భాషల్లో పొలిమేర అని కూడా అంటారు. అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవర అనే అర్థం. ఎల్ల అనగా అందరూ లేదా అందరికీ, అమ్మ అని చెప్పటమే సమంజసం. కన్నడలో ఈమెను ఎల్లరిగే అమ్మ అని అంటారు, అనగా ఎల్లరకు దేవత. ఎల్లమ్మ అన్నప్పుడు తెలుగులో కూడా ఎల్ల, అమ్మ, అందరికీ అమ్మ అనే అర్థం వస్తుంది. తెలుగులో కూడా కొందరు ఈ తల్లిని ఎల్లారమ్మ, ఎల్లమ్మ అని కూడా అంటుంటారు. పురాణాల ప్రకారం ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారని, భావనీయులు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జావనిక అంటే యంత్రవాద్యం వాయిస్తూ వీరవేషంతో గ్రామాలు తిరుగుతూ చెప్పేవారని క్రీడాభిరామం చెబుతుంది. ఇది ఒక చరిత్రకు ఆధారం. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే తల మాదిగవాడలో పడింది. అప్పటి నుండి రేణుక వారు ఆమెను తమ కులదేవతగా కొలుస్తున్నారు. ఎల్ల అనగా పొలిమేర కనుక కొందరు ఈమెను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అంటారు. కానీ ఎల్లమ్మ గుడి ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు, ఊరిలోనే ఉంటుంది. ఎల్లమ్మ దగ్గర జాల కడవ కూడా ఉంటుంది. జాల కడవ అంటే నీరు తెచ్చే కుండ. ఎల్లమ్మ దేవాలయం లేని గ్రామం వారు ఊరి వెలుపలికి వెళ్ళి ఎదురుండి చూస్తారు. అనగా ఆ గ్రామం దగ్గరలో ఉన్న ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం అన్నమాట. ఈ దేవతకు మొక్కుకున్న వారు వెండితో కళ్ళు, పాదాలు చేయిస్తారు. ఆర్థిక స్థితి బాగులేని వారు కట్టె పాదాలు చేయిస్తారు. ఎల్లమ్మ మహారాష్ట్ర, దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పోషక దేవత. ఈమె భక్తులు ఈమెను విశ్వమాతగా లేదా జగదాంబగా కూడా పిలుస్తారు. రేణుకామాత ఋషివంశంలో జన్మించిన శక్తివంతమైన దేవతా స్వరూపిణి. ఈమె తండ్రి పేరు రేణు మహర్షి, తల్లి పేరు ప్రసన్నవతి. వీళ్ళిద్దరికీ సంతానం కాకపోవడం వల్ల ఒక అడవిలో యజ్ఞం చేస్తారు. అప్పుడు శివుడు, పార్వతి ప్రత్యక్షమయ్యి వాళ్లకు వరమిస్తారు. అప్పుడు అగ్ని నుండి రేణుకామాత జన్మిస్తుంది. అందువల్ల శివపార్వతుల అంశ వల్ల పుట్టడం వల్ల శివపార్వతుల కూతురుగా ఆరాధిస్తారు. రేణుకామాత చిన్నతనంలోనే భక్తి, శాంతి, కరుణ, ధైర్య గుణాలు కలిగి నిరంతరం తపస్సు చేసి పరమేశ్వరుడి కృప. పురాణాల ప్రకారం రేణుకామాత యవ్వనంలో జమదగ్ని మహర్షితో వివాహం జరిగింది. ఆమె ధర్మపత్నిగా మాత్రమే కాకుండా ఒక మహాశక్తిగా భర్తకు సహచారంగా జీవించింది. రేణుకామాత రోజు తపస్సు చేయడం, పవిత్ర నదులలో స్నానం చేసి పుష్కరమైన నీటిని తెచ్చి భర్తకు అర్పించడం ఆమె నిత్య కర్తవ్యం. ఈ విధంగా ఆమె దైవికమైన జీవన శైలిని కొనసాగించేది. జమదగ్ని మహర్షి ఒక గొప్ప ఋషి. ఆయనకు రేణుకామాత ధర్మపత్నిగా
మారిన తర్వాత ఆ యోగి దంపతులకు అనేక అద్భుతమైన శక్తులు సిద్ధించాయి. ఈ దంపతులకు 5 కుమారులు కలిగారు. వారి పేర్లు: పెద్దవాడు రమణ్వన్, సుహోత్రుడు, వసు, విశ్వవసు మరియు రమభార్గవ. రమభార్గవుడు చిన్నవాడు మరియు అత్యంత ప్రియమైన వాడు. శివుడు మరియు పార్వతి అనుగ్రహాన్ని పొందాడు. రాముడు తీవ్రమైన తపస్సు చేసి గొడ్డలి పొందాడు. దాన్ని పరశువు అంటారు. మరియు రాముడి తపస్సు నుండి గొడ్డలి పొందడం వల్ల పరశురాముడుగా పేరుగాంచాడు. విష్ణువు యొక్క 6వ అవతారంగా పిలువబడ్డాడు. ఈ సంసారంలో కూడా రేణుకామాత తన భర్తకు సంపూర్ణ విధేయత చూపిన తల్లి దేవతగా భక్తుల మనస్సులో చెరగని గుర్తింపును సంపాదించింది. తల్లి రేణుకామాత తన భర్త జమదగ్ని మహర్షితో కలిసి తపస్సుతో జీవితం గడిపేది. ఆ తపస్సు ఫలంగా మహాశక్తివంతమైన పరశురాముడు ఈ లోకానికి జన్మించాడు. పరశురాముడు కేవలం మానవుడు కాదు, విష్ణువు యొక్క 6వ అవతారం. అతను క్షత్రియ దుర్గుణాలపై ఒకరోజు అడవిలో ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయనకు వరంగా శివుడు కనిపించి ఒక గొడ్డలి ఇస్తాడు. ఆ గొడ్డలి పేరు పరుశం. అది పొందిన మొట్టమొదటి ఋషిగా పరశురాముడు పేరు పొందాడు. ప్రకృతిలో భయంకరమైన వర్షం, గాలి, ఉగ్రమైన మేఘాలు కమ్ముకున్న వేళ ఒకరోజు రేణుకామాత నదికి నీరు తెచ్చే పనిలో వెళ్తుంది. అక్కడే ఒక ధ్యానంలో ఉన్న ఋషి మనసులో భ్రమకు లోనయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జమదగ్ని మహర్షి కోపంగా తను ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు నిందనీయం, నిన్ను సంహరించాలి అని ఆజ్ఞను స్వీకరించమని రేణుకామాతకు ఆజ్ఞాపిస్తాడు. అది వినకుండా రేణుకామాత అడవిలోకి వెళ్ళిపోతుంది. తన తల్లిని హత్య చేయమని కొడుకులకు ఆజ్ఞిస్తాడు. ఆ 5 కొడుకులలో 4 ఆ ఆజ్ఞని స్వీకరించారు. అప్పుడు పరశురాముడు తన తండ్రి మాట విని అడవిలోకి వెళ్ళి తన తల్లిని ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.